Hello, good morning everyone. Today is the day 2. Today we will learn about session 2, more new words. In the last class we learned about 10 words: egocentric, misanthrope, misogynist, misanthrope. These all the words we learned within one day, within 30 minutes we learned 10 new words. That is the power of the etymology technique, that unique technique. సో మీరు కూడా ఒక హాఫ్ అన్ అవర్లో 10 వర్డ్స్ నేర్చుకోవాలంటే మా సిరీస్లో జాయిన్ అవ్వడానికి కింద లింక్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు కూడా మాతో పాటు కలిసి మీరు జాయిన్ అవి నేర్చుకోవాలనుకుంటే కనుక నా నెంబర్కి పర్సనల్గా కాల్ చేయండి. ఐ విల్ గివ్ ఎ ఫ్రీ యాక్సెస్. ఓకే. సో ఇన్ ద లాస్ట్ క్లాస్ విల్ లెర్న్ అబౌట్ 10 వర్డ్స్. 10 వర్డ్స్. వాట్ ఆర్ దే? Egoist, egotist, altruist, introvert, extrovert, ambivert, misanthrope, misogynist, misogamist, acidic. సో నిన్న మనము నిన్న క్లాస్లో ఈ 10 వర్డ్స్ నేర్చుకున్నాం. సో ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ కంప్లీట్ యువర్ టాస్క్ అండ్ యువర్ ఎక్సర్సైజెస్. సో ఇక్కడ మనకి ఏం ఎక్సర్సైజ్ ఉన్నాయి? సో ప్రొనౌన్స్ చేయాలి ఫస్ట్ ఎక్సర్సైజ్. అండ్ ఇక్కడ మనం మ్యాచింగ్ చేయాలి, అదొక టాస్క్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్ ఆర్ నో, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. సో ఇక్కడ మనము ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి. అండ్ రీకాల్ వర్డ్స్, ఈ యొక్క ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయాలి. సి మీరు ఎంత నేర్చుకున్నా, ఎన్ని మెథడ్స్ నేర్చుకున్నా, ఇఫ్ యూ కాంట్ implement, you didn't get English at any cost. At any cost you must implement the what you learn. See, blindly listen this thing. And information doesn't lead to transformation, implementation leads to transformation. See, this is the one of the best thing I have learned from Venu Kalyan sir. This is the best thing, that is, information doesn't lead to transformation, implementation leads to ట్రాన్స్ఫర్మేషన్. సో మనకు తెలిసినంత మాత్రాన ఏం కాదు, మనము ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో మనకు సెషన్ 1 కంప్లీట్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు సెషన్ 2. సెషన్ 2, ఐఎమ్ సో ఎక్సైటెడ్. వీఆర్ లర్నింగ్ న్యూ వర్డ్స్ టుడే. వీఆర్ లర్నింగ్ న్యూ వర్డ్స్ టుడే. Origins and related words. Origins and related words. One second, I got a message. No, no, not a message. Yeah, okay. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నా వాయిస్ మీకు వినపడుతుందా? ఒక్కసారి ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని నాకు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. Okay, okay. ఓకే. సి, ఆరిజిన్స్ అండ్ రిలేటెడ్ వర్డ్స్. Every word in the English language has a history, and these 10 are no exception. సో లాస్ట్ క్లాస్లో మనం ఏదైతే 10 వర్డ్స్ నేర్చుకున్నామో, ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఎ హిస్టరీ. ప్రతి ఒక్క లాంగ్వేజ్కి ఒక హిస్టరీ అనేది ఉంటుంది. ఇన్ దిస్ సెక్షన్ యూ విల్ లెర్న్ ఎ గుడ్ డీల్ మోర్ అబౌట్ ద వర్డ్స్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్. ఇన్ అడిషన్, యూ విల్ మేక్ ఎక్సెప్షన్స్ into many other words allied either in meaning, form or history to our basic 10. సో నేను మనం బేసిక్గా ఒక 10 వర్డ్స్ ఎగ్జాంపుల్గా నేర్చుకున్నాం. సి, ఒక ఆడుతూ పాడుతున్న ఒక 10 వర్డ్స్ ఒక 30 మినిట్స్ నేర్చుకున్నామంటే కన్నా, ఒక ఫోకస్ పెడితే ఒక 30 మినిట్స్ కింద 10 వర్డ్స్ యాడ్ చేసుకొని 20 వర్డ్స్ అనేది ఈజీగా మనము నేర్చుకోగలుగుతాము. సో ఈజీగా నిన్న ఒక 30 మినిట్స్లోనే మనము 10 వర్డ్స్ నేర్చుకోగలిగాం. సో సి, ద ఈగో. ద వర్డ్ ఈస్ ద ఈగో. ఎగోయిస్ట్ అండ్ ఎగోటిస్ట్ ఆర్ బిల్ట్ ఆన్ ద సేమ్ లాటిన్ రూట్. సో వీటి యొక్క ఆరిజిన్ వర్డ్ వచ్చేసి లాటిన్ వర్డ్, ద ప్రొనౌన్ ఈగో. ఈగో అండ్ వర్డ్ పైన ఈ ఎగోయిస్ట్ ఎగోటిస్ట్ అనే వర్డ్ మనకు వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈగో? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈగో? ఈగో మీనింగ్ ఈస్ I. Ego meaning is I. I is the greatest concern is the egoist mind, the most overused word. The, the most overused word in the egotist vocabulary. The person egoist always think that he is the superior of the universe. He is the center of the universe. He is the superior of the universe. తనని మించిన నాలెడ్జ్ పర్సన్ ఎవరు లేరు, నేనే గొప్ప అని అనుకునే అతన్ని మనము ఎగోయిస్ట్ అంటాం. ఎగోయిస్ట్ అనుకుంటాం. నేను, నాకే సొంతం ఎగోయిస్ట్. ఓకే, ఎగోయిస్ట్. Keep the words differentiated in your own mind by thinking the T in talk and the additional T in egotist.
ego itself has been taken over from Latin as an important language word and is commonly used to denote one's concept of oneself. Oneself, నాకు నేనే, నాకు నేనే, అంతా నాకే. అంటే తన గురించి తాను మాత్రమే ఆలోచించుకునే వాళ్ళని మాత్రం మనం ఏమంటాము? ఎగోయిస్ట్ అంటాం. ఏమంటాము? ఎగోయిస్ట్. అహంభావం, అహం ఉంటుంది. Next, ego itself has been taken over from Latin as an important English word and is commonly used to denote one's concept of oneself. As in, what do you think? You constant criticism to my ego? Always you criticize my ego? Ego has also a special meaning in psychology, but for the moment you have enough problems without going in that. Egoకి సైకాలజీలో వేరే వేరే మీనింగ్స్ ఉన్నాయి, బట్ వీ డోంట్ గో టు దట్ మచ్ ఎక్స్టెంట్. బట్ వొకాబులరీ ఎక్స్టెంట్ దట్ మచ్ యూ లెర్న్ సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ. సో ఇఫ్ యు ఆర్ అన్ egocentric, ahankaramo, egocentric, you consider yourself the center of the universe. You are an extreme form of egoist. ఎగోయిస్ట్ అంటే ఏంటి? అహం, అహం. దానికి ఎక్స్ట్రీమ్ ఫామ్ వచ్చేసి, ఎగోయిస్ట్కి ఎక్స్ట్రీమ్ ఫామ్ ఎగోసెంట్రిక్, అహంకారము. నన్ను మించిన వాడు ఎవరు లేరు, నాకంతా తెలుసు, నేను ఇంగ్లీష్ నేర్చేసుకున్నాను, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, నాలాగా ఇంకెవరు మాట్లాడలేరు. కానీ రియాలిటీ చూస్తే ఇంకా మనం బేసిక్స్లోనే ఉన్నాం. సో అహంకారం అనేది ఉండకూడదు. You consider yourself the center of the universe. You are an extreme form of egoist. And if you are egomaniac, if you are egomaniac, aham bhavi, aham bhavi. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఐ థింక్ ఇంటర్నెట్ కరెక్షన్. ఓకే, నో ప్రాబ్లం. ఇగో మ్యానియాక్, ఫోనటిక్స్ చూడండి. హౌ టు స్పెల్ ఎగో మ్యానియాక్. ఓకే, యు క్యారీ ఎగోయిజం, టూ మచ్ egoism, too much and extreme that your needs, desires, and interest value have become a morbid obsession, a mania. The egoist or egotist is an obnoxious. The egocentric is intolerable, and egomaniac is dangerous and slightly mad. అహంభావి అంటే ముదిరిపోతుంది, పిచ్చి ముదిరిపోయి ఎగో మానియాక్ లాగా అయిపోతుంది. అంటే అహంభావం, అహం ఎక్కువైపోతే ఎగో మానియాక్ లాగా మారిపోతారు. ఎగోసెంట్రిక్ ఇస్ బోత్ ఎ నౌన్. వాట్ అన్ ఎగోసెంట్రిక్ హెర్ న్యూ రూమ్మేట్ ఈజ్. వాట్ అన్ ఎగోసెంట్రిక్ హర్ న్యూ రూమ్మేట్ హెజ్. ఎగోసెంట్రిక్, egocentric is a noun and egomaniac is a roommate of the egocentric and an adjective. He is the most egocentric person I have ever met. He is the most egocentric person I have ever met. ఇతను చాలా అహంభావి, ఇప్పటివరకు ఇలాంటి పర్సన్ని నేను కలవలేదు. టు డిరైవ్ ద అబ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ egomaniac, add al. To derive the adjective form of egomaniac, egomaniac is a noun. సో దీనికి మనము ఏఎల్ అనే వర్డ్, ఏఎల్ అని యాడ్ చేస్తే అది అడ్జెక్టివ్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం నౌన్, వర్బ్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ ఎలా ఉంటుంది ఈజీ మెథడ్లో నేర్చుకున్నాం. ఇన్ కేస్ మీరు చూడకపోతే ప్లేలిస్ట్లో డే 1 క్లాస్కి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేయండి. యూ కెన్ క్లారిటీ అబౌట్ వర్బ్, నౌన్ అండ్ అడ్జెక్టివ్ ఈజీ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. విత్ ఇన్ 5 మినిట్స్లో ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏ కామన్ అడ్జెక్టివ్ సఫిక్స్, సే ద అడ్జెక్టివ్ అలౌడ్. సో ఐ థింక్ ప్రతి ఒక్కరు ఎగో మ్యానియాకల్ అని ఒకసారి గట్టిగా పలకండి. ఎగో మ్యానియాకల్, ఎగో మ్యానియాకల్. అదర్స్, ఇన్ లాటిన్ ద వర్డ్ ఫర్ అదర్ ఈజ్ ఆల్టర్. In Latin, alter is a Latin word. At alt. 1 second, I will highlight this one. Yeah. The word for other is other. Alter means other. Alter means other. And a number of valuable English words are built on this root. Most of the valuable English words are built on this root. What is the root word? Alter. Alter means
అదర్. సో ఆల్టర్ అనే ఒక్క ఆరిజిన్ వర్డ్, ఒక ఎటిమాలజీ వర్డ్ దగ్గర నుంచి మనకు కొన్ని వందల పదాలు పుట్టుకు వచ్చాయి. సో ఎన్ని వాల్యుబుల్ ఇంగ్లీష్ వర్డ్స్ దట్ ఆర్ బిల్ట్ ఆన్ దిస్ రూట్. ఆల్ట్రూయిజం. Altruism, the philosophy practiced by altruists, comes from one of the variant spelling of Latin alter. Other, altruistic. అదర్, ఆల్ట్రియిస్టిక్. వాట్ ఇస్ ఆల్ట్రియిస్టిక్? నిస్వార్థమైన. నిస్వార్థం. నిస్వార్థమైన యాక్షన్స్ లుక్ ఫార్వర్డ్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఇఫ్ యూ ఆల్టర్నేట్, యూ స్కిప్ వన్ అండ్ టేక్ ది అదర్. సో టు స్పీక్ యాజ్ వెన్ యూ ప్లే గోల్ఫ్ ఆన్ ఆల్టర్నేట్. Alternate. If you alternate, you skip one and take other. What is the meaning of alternate? What is the meaning of alternate? You skip one, you you skip one and take other. అంటే చాయిస్ తీసుకుంటున్నావు. యు ఆర్ స్కిప్పింగ్ వన్ అండ్ టేక్ అనదర్ వన్. టేక్ అనదర్ వన్. సో నీ దగ్గర రెండు చాయిస్లు ఉన్నాయి. ఒక చాయిస్ వదిలేసి ఇంకొక చాయిస్ని నువ్వు తీసుకుంటున్నావు. అంటే ఆల్టర్నేటివ్. యూ హ్యావ్ ఏ ఆల్టర్నేట్ చాయిస్. ఆల్టర్నేట్ చాయిస్. నీకు నీకు మార్నింగ్ అలారం వచ్చినప్పుడు రెండు చాయిస్ ఉంటాయి. ఒకటి, మార్నింగ్ లేవాలి. మార్నింగ్ లేవాలి, లేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇది ఒక చాయిస్ నీకు. ఇంకొక చాయిస్ ఏంటి? లేవకూడదు, నిద్రపోవాలి. నిద్రపోతే నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను. సో ఈ రెండు చాయిస్ నీకున్నాయి. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే చాయిస్ మీరు చూజ్ చేసుకున్నారు కాబట్టి మీరు ఈ క్లాస్లో ఉన్నారు. సో సో టు స్పీక్ యాజ్ వెన్ యూ ప్లే గోల్ఫ్ ఆన్ ఆల్టర్నేట్ సాటర్డేస్. ఓకే, ఆల్టర్నేట్ అర్థమైందా? యూ స్కిప్ వన్ అండ్ టేక్ ద అదర్. అండ్ ఆల్టర్నేట్ ఇన్ ఎ డిబేట్, కాంటెస్ట్, conversion, convention is the other person who will take over if the original choice is unable to attend. And if you have no alternative, you have no other choice. See, will take over the original choice is unable to attend, and if you have no alternative, you have no other choice. If you don't have any alternative, you don't have a other choice. You see how easy it is to understand the meanings of these words once you realize that they all come from the same source. మీరు ఇప్పుడు గమనించారా? ఇప్పటి వరకు మనం ఏదైతే ఆల్టర్నేటివ్, ఆల్ట్రుయిస్టిక్, ఇవన్నీ ఆల్ట్రిజం, ఇవన్నీ మనము ఒక్క ఎటిమాలజీ వర్డ్ నుంచి వచ్చాం. ఏంటి? ఆల్టర్ అనే ఒక ఎటిమాలజీ, ఒక ఆరిజిన్, ఒక లాటిన్ ఆరిజిన్ వర్డ్ నుంచి మనకు ఎన్ని పదాలు నేర్చుకున్నాము. You see how easy it is to understand the meanings of these words once you realize that they all come from the same source, and keeping in mind that alter means other. See, alter means alter means other. Alter means other. Okay? You can quickly understand words like alter ego, altercation, alteration. ఓకే, యూ కెన్. ఇప్పుడు మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఆల్టర్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్టర్ అంటే మీనింగు ఆల్టర్ అంటే మీనింగ్ అదర్ అని అర్థం. అండ్ ఆల్టరేషన్. అండ్ ఆల్టరేషన్ ఆల్టరేషన్ మీన్స్ సవరణ చేయడం. సవరణ చేయడం ఈజ్ ఆఫ్ కోర్స్ ఏ చేంజ్, ఏ మేకింగ్ ఇంటూ సంథింగ్ అదర్. వెన్ యూ ఆల్టర్ యువర్ ప్లాన్స్, యూ మేక్ అదర్ ప్లాన్స్. అండ్ ఆల్టర్కేషన్ మీన్స్ ఆల్టర్కేషన్, వాగ్వాదం ఈజ్ ఎ వర్బల్ డిస్ప్యూట్ అంటే మాటలతో చర్చించడం, వాగ్వాదం. When you have an altercation with someone, you have a violent disagreement. A fight with words. It's ఇంకోటి మనకు ఆల్టర్కేషన్ ఏమంటామంటే a fight with words. And why? Because you have other ideas, plans, or opinions than those of the person on the other side of the argument. Altercation, by the way, is stronger than quarrel or dispute. It is more stronger than quarrel and dispute. See, గొడవ పడేటప్పుడు కొట్టుకుంటాం. సో దానికన్నా పవర్ఫుల్ ఏదన్నా ఉంది అంటే కన్నా సైకలాజికల్గా ఒక పర్సన్ని మనము వాళ్ళని ఓడించాలంటే బై ది వోకల్ వర్డ్స్ యూ కెన్ డిస్ప్యూట్, వీ కెన్ ఎన్కౌంటర్ దెమ్.
Okay, and why? Because you have other ideas, plans, or opinions than those the person on the other side of the argument. Altercation, by the way, is stronger than quarrel or dispute. The sentiment is more heated. The disagreement is likely to be angry or even hot temper. There may be a records if the disputants are human to profanity and obscenity. You have altercation in short over pretty important issues, and the word implies that you get quite excited. Alter ego, which combines alter other with ego. I self generally refers to someone with whom you are close to, that you both do the same things, think alike, react similarly, and are in temperament almost mirror image of each other. Any such friend is you other I, your other self, your alter ego. అంటే సేమ్ మనలాగే, సేమ్ ఆల్టర్ ఈగో, సేమ్ మనలాగే ఉండే పర్సన్ అనమాట, మన మెంటాలిటీతో ఉండే పర్సన్. ఎనీ సచ్ ఫ్రెండ్ ఈస్ యు అదర్ ఐ, యువర్ అదర్ సెల్ఫ్, యువర్ అదర్ సెల్ఫ్, నీలాగే ఉండే అదర్ పర్సన్. ఓకే, సో ఐ హోప్ యు అండర్స్టాండ్ దట్ ego means I, ego means I, alter means other. I hope you understand this session. So now you have a digging a little into the derivation of three of our basic words, egoist, egotist, and altruist, has put us in the touch with the two important Latin roots, ego, I, self, and alter, other. Ego means I and self. Ego means I and self. And alter means once again, alter means other. So whenever I am speaking loudly, must speak yourself. Practice yourself. See, ఇక్కడ నేను ఒక్కనే మాట్లాడేదానికన్నా మీరు కూడా మాట్లాడుతూ ఉంటే మీకు కూడా అది మైండ్లో రివైర్ అవుతూ వస్తుంది. యూ ఆటోమేటిక్గా గుర్తు పెట్టుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఓకే, అండ్ హ్యాస్ ద మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు ఎక్స్ప్లోర్ విత్ లిటిల్ డిఫికల్టీ మెనీ అదర్ వర్డ్స్ derived from these words, these roots. Pause now for a moment to digest these new acquisitions and to say them aloud. See, many other words derived from these roots. చాలా పదాలు ఈ యొక్క వర్డ్స్ నుంచి డిరైవ్ అయ్యాయి. పాస్ నౌ, ఒక్కసారి ఆగండి. ఫర్ ఏ మూమెంట్ టు డైజెస్ట్ దిస్ న్యూ అక్విజిషన్స్ అండ్ టు సే దమ్ అలౌడ్. నాతో పాటు ఈ యొక్క పదాలు, ఈ 13 పదాలు ఏవైతే ఉన్నాయో కన్ఫామ్గా ఇఫ్ పాసిబుల్ అన్మ్యూట్ చేసుకొని ఈ పదాలన్నీ పలికేదానికి, నాతో పాటు పలికేదానికి ట్రై చేయండి. ఇగో, ఎగోసెంట్రిక్, Ego, ఎగోమానియాక్, egocentric, egomaniac, ఎగోమానియాకల్, egomaniacal, ఆల్ట్రిజం, altruism, altruistic, to alternate, altruism, adjective or noun, alternate, alternative, altercation, to alter, alteration, altercation, alter ego. altercation, So alter ego, within 15 minutes, we'll learn these 13 words. Yesterday we learned 10 words. Yesterday we learned 10 words. Now we learn today in this session we learn 13 words. So totally within 1 hour. Yesterday 30 minutes, today 30 minutes. Total 1 hour we learn 23 new words. See what type of technique we are following. Within 1 hour, we learn 23 new words with their origin, with their meaning, with our feelings, each and everything. We learn this 23 words. It's a magic. It's a magic like that. It's a magic nothing like that. ఓకే, సో ఈరోజు మీ యొక్క టాస్క్ ఏంటంటే ఇక్కడ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఇక్కడ మీరు మ్యాచింగ్, ఫస్ట్ టాస్క్ వచ్చేసి మ్యాచింగ్, అండ్ సెకండ్ దిస్ టాస్క్ ఆల్సో మ్యాచింగ్, అండ్ దిస్ వన్ ఎస్ ఆర్ నో కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాలి. అట్ ది సేమ్ టైమ్ యూ టు రివైజ్ ద వర్డ్స్, యూ నీడ్ టు రివైజ్ ద వర్డ్స్ వన్స్ అదర్ సెల్ఫ్. సో ఇవన్నీ మీటింగ్స్ అనేటివి యొక్క మీనింగ్స్ అనేటివి మీరు ఎంటర్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ సెషన్ 2. సి, ఇక్కడ మీరు క్లాస్కి వచ్చేటప్పుడు ఏదో ఎంతూజియాజంతో నేర్చుకోవాలని వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ చూసేసి ఆ తర్వాత ఆపేస్తే అవ్వదమ్మా. ఎప్పుడైతే నువ్వు ఒక ప్రో అవ్వాలి, ఒక మాస్టర్ అవ్వాలి, ఒక టాలెంట్ పర్సన్ అవ్వాలంటే ఏదైనా ఒక థింగ్లో పదే పదే అదే చేస్తూ ఉండాలి.
పదే పదే అదే అదే ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. మేక్ మోర్ సెంటెన్సెస్, మేక్ మోర్ రివిజన్స్, మేక్ మోర్ ఎఫర్ట్స్. Then only you can easily understand English. English is a not that much rocket science. It's only simple technique. Practice daily, regularly, consistently. Then only you can easily understand what you are learning. ఎప్పుడైతే రోజు మనం ఆహారం తీసుకుంటామో మన బాడీకి, మన మైండ్కి కూడా మనం ఫీడ్ చేస్తూ ఉండాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ప్రతిరోజు ఇంగ్లీష్లో ఆలోచిస్తూ ఇంగ్లీష్ వర్డ్స్ మన బ్రెయిన్కి ఇస్తూ ఉంటే, అరే నేను నీకు ఈ రోజు ఇన్ని పదాలు ఇచ్చాను కదా, నాకు వీటి ద్వారా సెంటెన్స్ ఫామ్ చేయి. ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు నువ్వు బయటకు వచ్చి నా నోటి నుంచి పలకాలి. ఎప్పుడైతే నీ బ్రెయిన్కి నువ్వు ట్రైన్ చేస్తావో, ఎప్పుడైతే నీ బ్రెయిన్ నువ్వు ట్రైన్ చేస్తావో, ఈ పదాలు నేర్చుకున్నాను గుర్తు పెట్టుకొని నీ సబ్ కాన్షియస్ మైండ్కి నువ్వు ట్రైన్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఓన్లీ టెక్నిక్ టు లెర్న్ ఇంగ్లీష్. దిస్ ఇస్ ద ఓన్లీ టెక్నిక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే. సో నా వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటు ద ఎంటర్ ఇంటు గ్రామర్ పార్ట్. ఓకే, వన్ సెకండ్, ఐ విల్ ఓపెన్ మై యా. వన్ మోర్ థింగ్, ఎవరైతే యూట్యూబ్లో చూస్తుంటారో నేనైతే డైలీ చెప్తున్న క్లాస్కి రిలేటెడ్ మెటీరియల్ కావచ్చు, పిడిఎఫ్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాలి అంటే డెఫినెట్లీ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్. ఐ విల్ మెన్షన్ నేను డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇస్తాను. ఆ రెండిట్లో జాయిన్ అవ్వండి. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవుతారు. టెలిగ్రామ్లో జాయిన్ అయితే మెటీరియల్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి. సో రెండింటిని మీరు యూజ్ చేసుకోండి. లెట్స్ రాక్ ద ఇంగ్లీష్ షో. ఓకే, గ్రామర్ పార్ట్. సో టుడే ఎస్టర్డే వి మనం కొన్ని పదాలు చూసాం. వి సా సమ్ వర్డ్స్ దట్ మోడల్ వర్బ్స్. ఓకే, మోడల్ వర్బ్స్ని ఎలా యూజ్ చేయాలి? ది సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ V1. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఐ, వి, యు, దే, దోస్, ఇవన్నీ వస్తాయి. దే వర్, వి, వీటన్నిటికి ఎందుకు వస్తాయి? ఫస్ట్ హ్యావ్ టు ప్లస్ V1. హ్యావ్ టు వచ్చినప్పుడు మనం V1 యూజ్ చేస్తాము. హ్యావ్ టు వెళ్ళాలి, తీసుకోవాలి, నేను చెయ్యాలి. లాస్ట్లో లీ అనే వర్డ్ మన తెలుగులో ఏదైతే పలుకుతామో, తీసుకోవాలి, చెయ్యాలి, లీ 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 ఉంది కదా. హ్యావ్ టు వస్తే హ్యావ్ టు యూజ్ చేయాలి. వెళ్ళాలి, తీసుకోవాలి, చేయాలి అన్నప్పుడు ఐ హ్యావ్ టు స్టాండ్ బై ఫీట్. ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మై ఫీట్. ఐ హ్యావ్ టు చేంజ్ దిస్ కాన్సెప్ట్. ఐ హ్యావ్ టు simplify the English language. I have to I have to simplify the language of learning. I have to study myself. I have to understand more. I have to practice more. నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలి. I need to practice more. I have to practice more and more. ఐ హ్యావ్ టు లిసన్ మోర్. నేను ఇంకా ఎక్కువ వినాలి. నేను ఇంకా ఎక్కువ క్లాసెస్ వినాలి. ఐ హ్యావ్ టు లిసన్ మోర్. యూ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ద సీరియస్ వే. ఐ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ సీరియస్ వే, నాట్ సిల్లీ వే. యూ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ సీరియస్ వే. నువ్వు సీరియస్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే నువ్వు అప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నువ్వు మాట్లాడగలుగుతావు. యూ హ్యావ్ టు టేక్ లైఫ్ సీరియస్లీ. నువ్వు ఎంగేజ్లో నీ లైఫ్ని సీరియస్గా తీసుకోకపోతే నీ లైఫ్ ఎలా వెళ్తుందో ఎవరికి తెలియదు. సో యూ హ్యావ్ టు టేక్ యువర్ లైఫ్ సీరియస్లీ. యూ హ్యావ్ టు లిసన్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ చెప్పే మాటలు మీరు వినాలి. మీ తల్లిదండ్రులు చెప్పే మాటలు మీరు వినాలి. అప్పుడే మీరు మంచి బాటలో వెళ్తారు, మంచి పాత్రలో మీరు వెళ్తారు. యూ హ్యావ్ టు లిసన్ యువర్ పేరెంట్స్. యూ హ్యావ్ టు ఈట్ అట్ రైట్ టైం. నువ్వు రైట్ టైంకి తినాలి. సో లేట్ నైట్స్ 11-12కి తినకూడదు. రైట్ టైంలో తినాలి. యూ హ్యావ్ టు ఈట్ అట్ రైట్ టైం. యూ హ్యావ్ టు ఎర్న్ మోర్. యొక్క ఫినాన్షియల్ కండిషన్స్ బాగాలేవు కాబట్టి యూ హ్యావ్ టు ఎర్న్ మోర్. యూ హ్యావ్ టు ఎర్న్ మోర్ మనీ. యూ హ్యావ్ టు థింక్ క్లియర్లీ. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నువ్వు క్లియర్గా వినాలి. యూ హ్యావ్ టు థింక్ క్లియర్లీ. నువ్వు క్లియర్గా ఆలోచించాలి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నువ్వు క్లియర్గా ఆలోచిస్తేనే నువ్వు అర్థమవుతుంది. ఆలోచించాలి, ఇక్కడ సంపాదించాలి, నువ్వు తినాలి, వినాలి. లాస్ట్లో మనకు లీ వస్తాం కదా. లీ అనే పదం వచ్చినప్పుడు, తెలుగు పదాల్లో మనకు లాస్ట్లో లీ వచ్చినప్పుడు అప్పుడు మనము హ్యావ్ టు యూజ్ చేస్తాం. యూ హ్యావ్ టు బిహేవ్ స్మార్ట్లీ.
యూ హ్యావ్ టు బిహేవ్ స్మార్ట్లీ. నువ్వు స్మార్ట్గా బిహేవ్ చేయాలి. సి, నేను ఇంకా ఇవి జస్ట్ మీకు చెప్పడం కోసం కొన్ని ఎగ్జాంపుల్సే. ఐ ఐ ప్రాక్టీస్ హండ్రెడ్. సో సి, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ నీడ్ టు ప్రాక్టీస్. సి వన్ థింగ్, ఐ am inform you that when you practice hundreds of sentences with one word, then only you can easily understand English. Then only you can learn English easily. Then only you can easily understand English. So practice more, practice hundreds of example. సో అగైన్ ఐమ్ గివెన్ టాస్క్. మీరు హ్యావ్ టుతో 100 సెంటెన్సెస్ ఫామ్ చేసి, హ్యావ్ టుతో 100 సెంటెన్సెస్ ఫామ్ చేసి నాకు మీరు నా నెంబర్కి వాట్సాప్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. సో మీకు 100 వర్బ్స్ ఎలా? సో దీస్ ఆర్ ద వర్డ్స్. ఇవి మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటాయి. ఈ వర్డ్స్ని యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. మీ వెనుక కొన్ని వర్బ్స్ని కూడా యూజ్ చేసి చెయ్యండి. ఓకే, నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ మోడల్ వర్బ్, డోంట్ హ్యావ్ టు. డోంట్ హ్యావ్ టు. ఇక్కడ హ్యావ్ టు అంటే చెయ్యాలి, తీసుకోవాలి అంటే చెయ్యాలి అని అర్థం వస్తుంది. నెక్స్ట్, డోంట్ హ్యావ్ టు అంటే ఏంటి? డోంట్ హ్యావ్ టు అంటే ఆపోజిట్ ఆఫ్ హ్యావ్ టు. అవసరం లేదు. I don't have to earn more. I don't have to think clearly. I don't have to behave smartly. I don't have to listen your parents. You don't have to listen your friends. You don't have to listen your friends. You have to listen more. You don't have to listen more. You don't have to listen more. You have to practice more. You don't have to practice more. I have to understand more. You don't have to understand more. You don't have understand more. Okay? డిఫరెన్షియేట్ అర్థమైందా? డోంట్ హ్యావ్ టు. అవసరం ఉంది అన్నప్పుడు హ్యావ్ టు యూజ్ చేస్తాం. అవసరం లేదు అన్నప్పుడు డోంట్ హ్యావ్ టు అనేది మనము యూజ్ చేస్తాం. ఇజ్ ఇట్ క్లియర్? మా? యా, గుడ్. ఓకే, సి ఇక్కడే మనం చూడండి, డోంట్ హ్యావ్ టు. ఐ షుడ్ ట్రై. ఇక్కడ చూడండి, షుడ్. నెక్స్ట్, షుడ్ అనే అర్థం అంటే షుడ్ టు హ్యావ్ టు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. షుడ్కి హ్యావ్ టుకి అవసరం ఉంది అనే కాన్టెక్స్ట్లోనే అవసరం ఉంది ఆ థింగ్లోనే మనము షుడ్ని యూజ్ చేస్తాం. షుడ్ ఐ ట్రై? నేను ట్రై చేయవచ్చా? షుడ్ ఐ ట్రై? ఐ షుడ్ ట్రై. నేను ట్రై చేస్తాను. ఐ ట్రై. ఐ షుడ్ ట్రై. నేను ట్రై చేస్తాను. ఐ షుడ్ ట్రై. దీన్ని మనం క్వశ్చన్ ఫార్మేట్లో అడగాలి అంటే షుడ్ ఐ ట్రై? నేను ట్రై చేయవచ్చా? షుడ్ ఐ ట్రై? వై షుడ్ ఐ ట్రై? నేను ఎందుకు ట్రై చేయాలి? హౌ షుడ్ ఐ ట్రై? నేను ఎలా ట్రై చేయాలి? వెన్ షుడ్ ఐ ట్రై? నేను ఎప్పుడు ట్రై చేయాలి? నేను ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోవాలని ట్రై చేయాలి? సి, ఒక్క సెంటెన్స్ని మనం క్వశ్చన్ ఫార్మేట్లో ఫ్రేమ్ చేయవచ్చు. షుడ్ ఐ ట్రై? వై షుడ్ ఐ ట్రై? హౌ షుడ్ ఐ ట్రై? వెన్ షుడ్ ఐ ట్రై? ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్, ఐ షుడ్ ఇన్ఫార్మ్. షుడ్ ఐ ఇన్ఫార్మ్? హౌ షుడ్ ఐ ఇన్ఫార్మ్? నీకు ఎలా ఇన్ఫార్మ్ చేయాలి? హౌ షుడ్ ఐ ఇన్ఫార్మ్? హౌ మెనీ టైమ్స్ ఐ షుడ్ ఇన్ఫార్మ్? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ ఇన్ఫార్మ్? నీకు నేను ఎన్నిసార్లు ఇన్ఫార్మ్ చేయాలి? సో ఇలా మనం ఈ కాంటెక్స్ట్లో ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఒక సెంటెన్స్ని క్వశ్చన్ ఫార్మేట్లో ఇక్కడ సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్, షుడ్ నాట్ చేయకూడదు. చేయకూడదు. మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. యూ షుడ్ నాట్ డిస్టర్బ్. యూ షుడ్ నాట్ లేజీ. యూ షుడ్ నాట్ డిస్టర్బ్. మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. యూ షుడ్ నాట్ డిస్టర్బ్. ఐ షుడెంట్ గో. ఐ షుడెంట్ ప్లే. ఐ షుడెంట్ ఈట్. ఇలా మీరు కొత్త కొత్త సెంటెన్సెస్ అనేవి ఫేస్ చేయాలి. ఇక్కడ వై షుడెంట్ యు గో? క్వశ్చన్ ఫార్మేట్లో వై షుడెంట్ యు గో? వేర్ షుడెంట్ యు గో? నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎందుకు వెళ్ళాలి? ఇలా మనకు ఐ షుడ్ నాట్ని మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాంటాక్ట్స్, ఓన్లీ యూ హ్యావ్ 5 minutes left. ఐ విల్ గో లిటిల్ బిట్ హరీ. ఓకే, కెన్. చేతనైనా. కాంట్ చేత కాని. చేతనైనా. కాంట్ చేత కాని. చేయగలిగే పనులని మనము కెన్తో యూజ్ చేస్తాం. ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, బట్ ఐ కాంట్ రెస్పాండ్.
నేను ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతాను, కానీ నేను రెస్పాండ్ అవ్వలేను. నేను రెస్పాండ్ అవ్వలేను. ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, బట్ ఐ కాంట్ రెస్పాండ్. ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యువర్ సేయింగ్. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది, కానీ నేను రెస్పాండ్ అవ్వట్లేదు. ఐ కాంట్ రెస్పాండ్, నేను రెస్పాండ్ అవ్వడం లేదు. సో ఈ కాంటెక్స్లో మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఐ కెన్ ప్రిపేర్ ఐ కెన్ ప్రిపేర్ నాన్ వెజ్. నేను నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తాను. ఐ కాంట్ ఈట్. మై సిస్టర్ మై సిస్టర్ ప్రిపేర్ నాన్ వెజ్. యూ కెన్ ప్రిపేర్ నాన్ వెజ్, బట్ యూ కాంట్ ఈట్. యాక్చువల్లీ మా సిస్టర్ ఉంది, తను తను వచ్చేసి నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తుంది, బట్ షీ కాంట్ ఈట్. తను తినలేదు, ఎందుకంటే ఇష్టం లేదు. సో ఈ కాంటెక్స్లో మనము కెన్ను కాంట్ని యూస్ చేస్తాము. ఓకే. నెక్స్ట్, కుడ్ నాట్. కుడ్ యా కుడ్ నాట్ గతంలో చేయగలిగే పనిని, అంటే గతంలో చేసేదానిని ఐ కుడ్ ఫినిష్ మై వర్క్ విత్ ఇన్ 30 minutes. అప్పుడు నేను 30 minutesలో నా వర్క్ కంప్లీట్ చేశాను. ఎప్పుడు? పాస్ట్లో. పాస్ట్లో చేసేటప్పుడు పాస్ట్లో చేసేటప్పుడు మనము కుడ్ నాట్ అంటే పాస్ట్లో ఎబిలిటీని మనం కంప్లీట్ చేసినప్పుడు కెన్కి పాస్ట్ ఫామే కుడ్ అనమాట. అంటే పాస్ట్లో అబిలిటీ ఉండేది, పాస్ట్లో అబిలిటీ కంప్లీట్ చేశాను, పాస్ట్లో చేశాను అని చెప్పేటప్పుడు కుడ్ నాట్ మనము పాస్ట్లో వాడతాము. ఐ కుడ్ ఫినిష్ మై వర్క్ విత్ ఇన్ 30 minutes. నేను 30 minutesలో ఆ వర్క్ కంప్లీట్ చేసేసాను. అప్పుడు అప్పుడు నిన్న నిన్న నేను ఐ కుడ్ ఫినిష్ మై వర్క్ విత్ ఇన్ 30 minutes. ఐ కుడ్ నాట్ ఓవర్కమ్. ఐ కుడ్ నాట్ ఓవర్కమ్. అప్పుడు నేను దాన్ని ఓవర్కమ్ చేయలేకపోయాను. ఐ కుడ్ నాట్ ఓవర్కమ్ దట్ పర్సన్. ఆ పర్సన్ నేను ఓవర్కమ్ చేయలేకపోయాను. స్టడీస్లలో అతన్ని నేను ఓవర్కమ్ చేయలేకపోయాను. ఐ కుడ్ నాట్ కన్విన్సింగ్. నా సెల్స్ నేను కన్విన్స్ చేయలేకపోయాను. ఐ కుడెంట్ కన్విన్సింగ్. సో కన్విన్స్ చేయలేకపోయాను. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ ఇది. నీడ్ టు, అవసరం ఉంది. ఐ నీడ్ టు షేర్ మై నాలెడ్జ్ విత్ సో మెనీ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఐ నీడ్ టు షేర్ మై నాలెడ్జ్. అవసరం ఉంది. హ్యావ్ టు, షుడ్ టు, నీడ్ టు. హ్యావ్ టు, షుడ్ టు, నీడ్ టు ఒకే మీనింగ్లో వస్తాయి మనకు. ఐ హ్యావ్ టు షేర్ మై నాలెడ్జ్. నా నాలెడ్జ్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఐ నీడ్ టు షేర్ మై నాలెడ్జ్. నా నాలెడ్జ్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కాంటెక్స్ట్ మనకు సేమ్ మీనింగ్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్, యూ నీడ్ టు లర్న్ ఇంగ్లీష్. యూ నీడ్ టు లర్న్ ఇంగ్లీష్. 2 minutes. ఓకే. విత్ ఇన్ 2 minutes మన మీటింగ్ ఎండ్ అవుతుంది. సో ఐ విల్ కంక్లూడ్ విత్ ఇన్ 2 minutes. ఐ నీడ్ టు షేర్ మై నాలెడ్జ్. యూ నీడ్ టు లర్న్ ఇంగ్లీష్. యూ నీడ్ టు లర్న్ ఇంగ్లీష్. నీడ్ టు ఈక్వల్ టు నీడ్ టు. నీడ్ టు. ఐ నీడ్ టు గో. ఐ డోంట్ హ్యావ్ టు. ఓకే. యూజ్ టు, నెవర్ యూజ్ టు. గతంలో అలవాటుగా చేసే పని. యూజ్ టు, నెవర్ యూజ్ టు. గతంలో అలవాటుగా చేసే పని. గతంలో నేను న్యూస్ పేపర్ బాగా చదివేవాడిని. ఐ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్ డైలీ. ఒకప్పుడు చదివేవాడిని, అలవాటుగా రోజు చదివేవాడిని. ఒకప్పుడు నేను రోజు న్యూస్ పేపర్ చదివేవాడిని. ఐ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్ డైలీ. ఐ యూస్ టు వాక్ ఐ యూస్ టు వాక్ 5 km. నేను ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడిచేవాడిని. ఐ యూస్ టు ఫైట్ విత్ మై సిస్టర్. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మా సిస్టర్తో నేను ఫైట్ చేసేవాడిని. I used to get good marks in my school. I used to listen my parents. Okay, these are the things we learn today. Once again, uh, okay. టుడే విల్ లర్న్ అబౌట్, ఈరోజు కొత్తగా ఆల్టర్ అండ్ ఈగో, వీటి గురించి మనము 30 న్యూ వర్డ్స్ నేర్చుకున్నాం. ఈరోజు టాస్క్ వచ్చేసి సెషన్ 2లో ఉన్న ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయాలి. అండ్ ఏవైతే ఇప్పుడు గ్రామర్ నేర్చుకున్నాం, మోడల్ వర్బ్స్, ఈ మోడల్ వర్బ్స్లో ఒక్కొక్క దాని నుంచి మీరు 100 సెంటెన్సెస్ ఫామ్ చేసి గ్రూప్లో సెండ్ చేయండి. సో ఎవరైతే మీరు యూట్యూబ్లో రికార్డింగ్ చూస్తున్నారో, డెఫినెట్లీ మీరు మా వాట్సాప్ గ్రూప్లో, మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయినైతే మీకు ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో మీకు డైలీ మీకు అందుబాటులో ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నా నెంబర్కి 8466 12656కి మీ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, డెఫినెట్లీ కాల్ చేయండి. సో మీలాగే ఎంతోమంది స్టూడెంట్స్కి ఈ యొక్క యూనిక్ మెథడ్ అనేది అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో
సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. సో ఎంగేజ్ పెరుగుతుంది. మన ఆర్గానిక్గా మనము సబ్స్క్రైబర్ని బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంత టైం పడుతుంది. సో ఎడ్యుకేషన్ కంటెంట్కి ఎక్కువ స్కోప్ ఉండదు. బట్ మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ మీకు నేను ఏదైతే నేను 6 ఇయర్స్ నా లైఫ్ స్పాన్లో నేర్చుకున్నానో వాటన్నిటిని నేను మీకు నేర్పించేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ మీరు ఇచ్చే నాకు ఒక్క పెన్ని కూడా మనకు ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ యొక్క నాలెడ్జ్ని, ఇంగ్లీష్ నాలెడ్జ్ని ఎవాల్వ్ చేసుకుంటూ, నేర్చుకుంటూ, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళండి.